హైదరాబాద్ కూకట్పల్లిలో మితిమీరిన మూఢనమ్మకం అంటే ఎలా ఉంటుందో బయటపడింది. ఈ ఘటన వింటేనే మనందరికీ ఒళ్ళు జలతరిస్తుంది, గుండెల్లో ఎక్కడో భయం వేస్తుంది. ఇప్పుడు నేను చెప్పబోతున్న వార్త కొంచెం కఠినంగా ఉండొచ్చు, జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ మీకు సూచిస్తుంది. వ్యూయర్స్ డిస్క్రిప్షన్ ఈజ్ హైలీ అడ్వైజ్డ్. హైదరాబాద్ కూకట్పల్లిలో ఒక యువతి ప్రాణాలు కోల్పోయి 4 రోజులైంది. అయినా సరే ఆ మృతదేహాన్ని ఇంట్లోనే పెట్టుకొని యేసు ప్రభు వచ్చి బ్రతికిస్తాడు అంటూ ప్రార్థనలు చేస్తూ ఉన్నారు ఆ తల్లిదండ్రులు. మానసిక స్థితి సరిగా లేక అనారోగ్యంతో శైలజ అనే యువతి ప్రాణాలు కోల్పోయింది. అయితే ఆ యువతి ప్రాణాలు కోల్పోయిన తర్వాత ఆ మృతదేహానికి అంత్యక్రియలు చేయకుండా ఇంట్లోనే పెట్టుకొని శైలజ తల్లి, అక్క సునీత, బ్రదర్ వీళ్ళందరూ కలిసి శైలజను ఎలాగైనా బ్రతికించుకోవాలని ఒక ఫ్రీజర్ బాక్స్లో పెట్టి ప్రార్థనలు చేయడం మొదలుపెట్టారు. 1 రోజా 2 రోజుల 4 రోజుల పాటు ఇదే పని చేశారు వాళ్ళు. చివరికి చుట్టుపక్కల వాళ్ళకి దుర్వాసన రావడంతో డౌట్ వచ్చి పోలీసులకు వాళ్ళు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు వచ్చి చెక్ చేస్తే అప్పటికే ఆ యువతి ప్రాణాలు కోల్పోయి 4 రోజుల పైనే అయిందట. శైలజను ఆ యేసు ప్రభు బ్రతికిస్తాడు అన్న నమ్మకంతో మేము పూజలు చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు మాట్లాడారట. చివరికి వాళ్ళ ఫ్యామిలీకి నచ్చజెప్పి జరగాల్సిన కార్యక్రమాలు జరిగేలా చూశారు పోలీసులు, ఆ స్థానికులు అందరూ కలిసి. ఈ ఘటన తెలిసిన తర్వాత ఆ చుట్టుపక్కల వాళ్ళు భయంతో వణికిపోయారు. ఒక మహిళ ప్రాణాలు కోల్పోతే ఆ బాడీని 4 రోజుల పాటు అలాగే పెట్టడం ఏంటి, అసలు యేసు ప్రభు వచ్చి బ్రతికిస్తాడని ఈ ప్రార్థనలు చేయడం ఏంటి అని చెప్పేసి వాళ్ళందరూ షాక్ గురైనట్లుగా తెలుస్తోంది. అంటే ప్రజలు ఎంత మూఢనమ్మకాలతో ఉన్నారో ఇది ఒక ఎగ్జాంపుల్. యేసు ప్రభు వచ్చి ఇక ఈ మధ్య రకరకాలుగా వింటున్నాం కదా, ఈ ప్రీచ్ చేసేవాళ్ళు అంటే చెప్పేవాళ్ళు ఎన్నెన్ని దారుణాలు చెప్తున్నారో మనం చూస్తున్నాం. పాపం అమాయక ప్రజలు, తెలియని లోకం తెలియని కొంతమంది ప్రజలు అవి నిజం అనుకొని యేసు ప్రభు వచ్చి వంట చేస్తాడని, యేసు ప్రభు నా అకౌంట్లో డబ్బులు పెంచాడని చెప్పి ఏటీఎంలో నా అకౌంట్లో డబ్బులు లేకపోతే నేను ప్రార్థన చేస్తే డబ్బులు వచ్చాయని కొంతమంది అంటారు, వంట చేస్తున్నారని కొంతమంది అంటారు, నా చేతులు కాళ్ళు సపరేట్గా నరికేసినా సరే అవి తీసుకొచ్చి అతికించాడని చెప్పేసి మరికొంతమంది మాట్లాడతారు. ఇవన్నీ మాట్లాడితే చివరికి ఇలాంటివి కాక ఏం జరుగుతాయి పాపం అమాయక ప్రజలు, తెలియని వాళ్ళు. ఈ అంశానికి సంబంధించి ఆర్టీవీ మీకు డీటెయిల్స్ అందిస్తుంది గ్రౌండ్ నుంచి. ఎక్కడైతే ఘటన జరిగిందో ఆ ప్రాంతం నుంచి అసలు ఏం జరిగింది, స్థానికులు ఏమంటున్నారు, పోలీసులు ఏమంటున్నారు చెప్పే ప్రయత్నం చేస్తుంది. నిర్మల ఉన్నారు మా ప్రతినిధి, ఒకసారి డీటెయిల్స్ చూద్దాం. ఓకే, ఇప్పుడు ఒక 3 రోజులుగా కూడా మరి కూకట్పల్లిలోని వివేకానంద నగర్లో జరిగినటువంటి సంఘటన మాత్రం చాలా హాట్ టాపిక్గా మారింది. ఈ విషయం సోషల్ మీడియాలో కూడా తెగ వైరల్ అవుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఒక మహిళ మృతి చెందిన తర్వాత 4 రోజులు ఇంట్లోనే పెట్టుకొని లోపల నుంచి లాక్ చేసుకొని మరి వాళ్ళు ఏం చేశారు అనే కోణంలో కూడా అసలు ఏంటి మిస్టరీ అంటే ఒక్కొక్క విధంగా ఒక్కొక్క రకంగా ఒక్కొక్క ఛానల్లో ఒక్కొక్క విధంగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఆత్మహత్య అంటున్నారు, ఏదేదో అంటున్నారు. కానీ ఇక్కడికి వచ్చి తీరా చూస్తే ఏంటి అంటే కూడా ఇక్కడ బిల్డింగ్లో ఉన్న వాళ్ళు కాలనీ వాసులు ఆఫ్ ది రికార్డ్ చెప్పే విషయాలు కూడా ఏంటంటే కూడా వాళ్ళు ఇచ్చే సమాచారం మేరకు ఎటువంటి ఇది లేదు. వాళ్ళకు ఏంటంటే 2 అక్క చెల్లెళ్ళు, తన మదరు, తన బ్రదరు. అంటే చనిపోయిన ఆమె పేరు శైలజ. మరి శైలజ 40 సంవత్సరాలు ఉంది. తను ఎందుకు ఇలా అయింది, అసలు ఏం జరిగింది అనే కోణంలో చూసినట్లయితే కూడా గత కొన్ని సంవత్సరాలుగా కూడా శైలజకి మానసిక ఒక మెంటల్ కండిషన్ సరిగ్గా లేక తను ఎర్రగడ్డ హాస్పిటల్లో కూడా జాయిన్ చేసుకోవడం జరిగింది. కొన్ని రోజులు అక్కడ ట్రీట్మెంట్ చేసుకోవడం జరిగింది. ఇటు శైలజని ఎక్కువ రోజులు పెట్టుకున్నారు. అటు తీరా చూస్తే శైలజ అక్క ఎవరైతే ఉన్నారో సునీత, తనకు కూడా కొంచెం మానసిక వ్యాధి ఉంది అనేది తెలుస్తూ ఉంది. తను కూడా మెంటల్ కండిషన్ సరిగా లేక తనను కూడా ఎర్రగడ్డ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. గవర్నమెంట్ సర్టిఫికెట్ కూడా ఉంది అని అంటున్నారు. అవి కూడా మనం చూపించే ప్రయత్నం చేద్దాం. తర్వాత అవన్నీ కూడా ఎవిడెన్స్ తీసుకొని మీ ముందు పెట్టే ప్రయత్నం అయితే చేస్తాము. అయితే ఈ విషయం కూడా ఇద్దరికి మెంటల్గా కొంచెము కండిషన్ బాగలేక వాళ్ళని ఎర్రగడ్డ హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ చేయించడం కూడా జరిగింది అని తెలుస్తూ ఉంది. ఇటు మదరు, బ్రదరు అందరు కూడా 4 ఒకే ఫ్యామిలీ. ఫాదరు గత ఒక 6 years బ్యాక్ కూడా తను చనిపోయినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే వీళ్ళకి ఏంటి సమస్య
ఎందుకు ఇలా అయ్యారు వీళ్ళు అంటే కూడా ఇగో ఇదే బిల్డింగు వాళ్ళది, ఈ బిల్డింగ్లోనే వాళ్ళు ఉంటారు, ఈ అపార్ట్మెంట్లోనే 3rd ఫ్లోర్లో ఉంటారు. యాక్చువల్గా ఆ 3rd ఫ్లోర్లో నివాసం ఉంటున్నారు కాబట్టి ఆ 3rd ఫ్లోర్లోనే 3 రోజులు కూడా అందులోనే ఉంచడం జరిగింది. మరి ఆమెని అంటే ఎందుకు అనే విషయానికి వస్తే కూడా వాళ్ళు క్రిస్టియన్స్ అని తెలుస్తూ ఉంది. వాళ్ళు క్రిస్టియన్స్ కాబట్టి యేసు ప్రభువు చనిపోయి 3వ రోజు ఆయన మళ్ళీ తిరిగి బ్రతికాడు కాబట్టి నా కూతురు కూడా మళ్ళీ బతుకుతుంది అని చెప్పేసి ఆ తల్లి రామ్దేవ్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ప్రాణాలు కోల్పోయినటువంటి శైలజని ఇక్కడికి తీసుకురావడం జరిగింది రాత్రి సమయంలో అని కూడా తెలుస్తూ ఉంది. ఆ రాత్రి సమయంలో తీసుకొచ్చిన తర్వాత అంటే ఇక్కడ తనని ఒక బెడ్షీట్లో మూట కట్టుకొని తనని తీసుకురావడం కూడా ఆ మూటను మోసుకొని వెళ్ళడం జరిగింది అని తెలుస్తుంది పైనకి. అదే మెట్ల మీదకి వెళ్ళి మనకు మెట్లు కనిపిస్తూ ఉన్నాయి కదా, అక్కడ మెట్లయితే ఆ మెట్ల మించి వెళ్ళే మరి 3rd ఫ్లోర్ వరకు కూడా తనను శైలజ మృతదేహాన్ని అయితే తీసుకెళ్లడం కూడా జరిగింది. కానీ ఆ టైంలో ఎవరు గమనించలేని పరిస్థితి కూడా అయింది కాబట్టి ఎవరికి తెలియలేకపోయింది. అయితే ఇక్కడ ఫ్రీజర్ బాక్స్ కూడా నైట్ టైంలో వాచ్మెన్ ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో తీసుకెళ్లడంతో వాచ్మెన్ కూడా గమనించలేకపోయాడు అనేది తెలుస్తూ ఉంది. అయితే ఈ ఫ్రీజర్ బాక్స్ తీసుకెళ్ళిపోయి మరి పైన 2 రోజులు గడిచినప్పటికీ 2వ రోజు అయిపోయి 3వ రోజు వచ్చేసరికి అప్పుడు స్మెల్ రావడంతో పక్కన వాళ్ళు గమనించేసి ఏం జరుగుతుంది అనే కోణంలో చూసినప్పటికీ ఇక్కడ మెయింటెనెన్స్ ఎవరైతే చేస్తున్నారో అపార్ట్మెంట్లో సెక్రటరీ అంటూ ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళి అడగడంతో కూడా ఇక్కడే అంటే మా పాప ఇలా ప్రాణాలు కోల్పోయింది అని చెప్పేసి మరి ఎందుకు దహన సంస్కారాలు చేయకుండా ఇలా పెట్టారు అని అడిగినప్పటికీ కూడా అవును జీసస్ ఉన్నాడు, మా జీసస్ బతికిస్తాడు మళ్ళీ అని చెప్పేసి ఆ తల్లి సమాధానము, అక్క సమాధానము, బ్రదర్ సమాధానము, జీసస్ బ్రతికిస్తాడు కాబట్టి మేము ప్రార్థనలు చేస్తూ జీసస్ను మేము భజనలు చేస్తూ కూర్చున్నాము, మేము ఫ్రీజర్ బాక్స్లోనే పెట్టాం కదా మీకేంటి ప్రాబ్లము అని చెప్పేసి చెప్పినటువంటి సమాధానము అందరినీ ఆశ్చర్యపరుస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక మనిషికి జీవన్ మరణాలనేటివి అవి కేవలము దేవుడి చేతుల్లో ఉంటాయి, ప్రకృతి మహిమ అని అంటూ ఉంటారు కదా, అలాంటిది జీసస్ బతికిస్తాడు అని చెప్పేసి ప్రార్థనలు చేసుకుంటూ కూర్చున్నాము అంటే ఇది ఎంతవరకు సమంజసము అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా కూడా మారిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా లో కూడా మనం చూసాము ఒక నెల రోజుల క్రితం చైనంబర్పేటలో కూడా సేమ్ సిచ్యువేషన్. 16 సంవత్సరాలు ఉన్న ఒక పాప, తల్లి, తండ్రి ముగ్గురు కూడా బలవన్మరణానికి పాల్పడ్డారు. మనకు తెలుసు హాల్లో ఒకరు, కిచెన్ రూమ్లో ఒకరు, బెడ్రూమ్లో ఒకరు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఒక సూసైడ్ నోట్ రాయడం కూడా అది సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. దేవుడు పిలుస్తున్నాడు, దేవుడి దగ్గరికి మేము వెళ్తున్నాము, ఆ దేవుడు పరలోకమందు ఉంటాడు కాబట్టి ఆయన దగ్గరికి మేము వెళ్ళిపోతున్నాము, ఆయనే మమ్మల్ని పిలిచాడు అని వాళ్ళు ఒక సూసైడ్ లెటర్ కూడా రాయడం జరిగింది. ఇంకా మనం చూసుకున్నట్లయితే 3 నెలల క్రితం కూడా మనకు రామంతపూర్ ప్రాంతంలో కూడా ఒక సంఘటన ఇలాంటిదే చోటు చేసుకుంది. 2 కూతుర్లు, వాళ్ళు దాదాపు ఒక్కొక్కరు 30-35 సంవత్సరాలు ఉన్న కూతుర్లు, తన తల్లి ప్రాణాలు కోల్పోతే 8 రోజులు ఇంట్లో పెట్టుకొని బయటికి తెలియకుండా వాళ్ళు కూడా డోర్ లాక్ చేసుకొని ఆ దహన సంస్కారాలకు డబ్బులు లేవు అని చెప్పేసి కూడా ఆ ఇంట్లో పెట్టుకున్నట్టుగా కూడా మనము అది కూడా ఎంతో వైరల్ అయిపోయింది. అదే కాకుండా అసలు ఇలాంటి న్యూస్లు చూసి కూడా చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఏంటి రోజుల తరబడి ఇండ్లల్లో పెట్టుకోవడం ఏంటి? అదే కోణంలో ఈరోజు వివేకానంద నగర్లో జరిగింది. ఇదే వివేకానంద నగర్ కాలనీ చూస్తున్నాం కదా, ఈ బిల్డింగ్లోనే జరిగింది. అదేవిధంగా ఆ శైలజ అనే యువతిని తీసుకొచ్చి 4 రోజులుగా కూడా ఇందులో పెట్టుకోవడంతో ఇక్కడున్న స్థానికులందరూ కూడా గమనించి ప్రశ్నించడంతో వాళ్ళు ఇచ్చిన సమాధానాన్ని ఇప్పుడు చాలా అంటే చాలా ఆశ్చర్యానికి గురి చేసిన సమాధానం అనుకోవచ్చు. ఇక్కడ ఎవరితో మాట్లాడరు అని చెప్పేసి ఇంట్లో వాళ్ళు చెప్తూ ఉన్నారు. మాతో ఎవరితో మాట్లాడరు వాళ్ళు సరిగ్గా, ఎందుకంటే వాళ్ళే స్టార్టింగ్ నుంచి ఉన్నారు, మేమే ఈ మధ్య వచ్చిన వాళ్ళము, అయినప్పటికీ కూడా వాళ్ళు ఎవరితో పలకరించరు, మాట్లాడరు. కొంచెం మెంటల్గా వాళ్ళు మతిస్థిమితం అనేది సరిగ్గా ఉండకపోవడంతో కూడా వాళ్ళు వాళ్ళని ఎవరిని పలకరించము అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అదే కాకుండా మరి ఈ జీసస్ లేపుతాడు ప్రాణాలు కోల్పోతే అనేది ఎంతవరకు కరెక్ట్? ఈ మధ్య చూసినాం అంటే ఒక మనిషి ప్రాణాలు కోల్పోవడం పట్ల ఇలాంటి వార్తలు చేయట్లేదు, కాకపోతే ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు అనేది ప్రజలు ఆలోచించాలి అనే ఒక కోణంలో ఇక్కడ ఒక మతాన్ని తప్పు పట్టట్లేదు,
మనుషులున్న సమాజంలో ఏం జరుగుతుంది అనే విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాము. ఎందుకు అంటే కూడా 4 రోజులు ఒక మృతదేహాన్ని ఇంట్లో పెట్టుకొని ఉండడము అని అంటే అది ఎంతవరకు కరెక్టు? జీసస్ బ్రతికిస్తాడు అని చెప్పేసి ప్రార్థనలు చేస్తున్నాము అని నమ్మడం ఎంతవరకు కరెక్టు? ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొనే ఒక విధంగా మాట్లాడుతున్నాము. వీళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎలాంటి గొడవలు లేవు, ఎలాంటి బలవన్మరణాలకు పాల్పడలేదు. కాకపోతే కేవలము హెల్త్ బాగలేక ఆరోగ్యం బాగలేక అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయినటువంటి మహిళని ఇంట్లో పెట్టుకొని ఇలా జీసస్ బ్రతికిస్తాడు అని అంటే ఏం జరుగుతుంది? ఈ క్రిస్టియన్స్ ఇదిలో అంటే ఒక తప్పు పట్టట్లేదు, తప్పుగా అనుకోవద్దు. ఈ మతాన్ని తప్పు పడుతున్నామా, మనుషుల్ని తప్పు పడుతున్నామా అని కాదు. ఏం నేర్పిస్తున్నారు, ఏం చెప్తున్నారు? ఇప్పుడు ఒక విధంగా చూడాలి అని అంటే కూడా చాలా వరకు క్రిస్టియన్ అంటే బైబిల్ అంటే చాలామందికి గౌరవం ఉంది, కాదనట్లేదు. కానీ దాన్ని ఒక మూర్ఖత్వంగా తీసుకోకూడదు కదా. ఆ మూర్ఖత్వంలో మునిగిపోయి ఉంటే ఎలా? పుట్టినవాడు గిట్టక తప్పదు ఖచ్చితంగా. ఎందుకంటే పుట్టినప్పుడు ప్రతి మనిషికి ఖచ్చితంగా ప్రాణాలు కోల్పోయేది కూడా ఉంది. మనిషికి 7 జన్మలు అంటారు. అవన్నీ కూడా మన పురాణాలు చెప్పిన కథలే వింటూ ఉంటాము. కాబట్టి ఖచ్చితంగా ఒక మనిషి మానవ జన్మ ఎత్తినప్పుడు తర్వాత ఆ మనిషి కడతేరక తప్పదు. కాబట్టి కడతేరినప్పుడు దేవుడు మళ్ళీ బ్రతికిస్తాడని ప్రార్థనలు చేయడం ఏంటి? ప్రార్థనలు చేసే దేవుడు ఎలా బ్రతికిస్తాడు? అలాంటప్పుడు మనిషికంటూ తను కాలం చెల్లిపోయే అవకాశం లేదు కదా. అది కూడా మనం దృష్టిలోకి తీసుకోవాలి కదా. ఇవన్నీ కూడా అంశాల్లోకి వచ్చేటివే. కాబట్టి ఈ మధ్య చూస్తూ ఉన్నాము, దసరా పండుగ అని చెప్పేసి బతుకమ్మల్ని చేస్తూ పాటలు పాడుతూ ఉన్నారు. ఒక పక్క చర్చిలలో అభిషేకాలు చేస్తున్నారు శిలువలకి, ఎన్నో వీడియోలు చూస్తూ ఉన్నాము. అదేవిధంగా యేసుమాల వేస్తున్నారు. అంటే ఎటుపోతుంది మతం యొక్క ఆచారం? ఎటుపోతుంది ఏంటి అంటే ఇప్పుడు జీసస్ని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి కూడా మరి చావు లేదు అంటే అందరూ కూడా ప్రార్థనలు చేస్తూ కూర్చుంటారు కదా. పాపము 4 రోజులు ఆ పార్థివ దేహాన్ని ఇక్కడే పెట్టేసి అలా ఉంచి ఆత్మఘోష పెట్టినట్టే కదా. కాకపోతే ఇవన్నీ కూడా ఆలోచించాలి ప్రతి ఒక్కరు కూడా. ఇక్కడ జరిగిన ఘటన అదే. ఎందుకు అనంటే కేవలము జీసస్ బ్రతికిస్తాడు అనే ఒక కోణంలో ఆ తల్లి, ఆ బ్రదరు, అక్క నమ్మి వాళ్ళు ఇక్కడ 4 రోజులు పెట్టుకొని పోలీసులకు కూడా ఇచ్చిన సమాధానం అదే, మా జీసస్ బ్రతికిస్తాడు, మా జీసస్ పరలోకమందు ఉంటాడు కాబట్టి పరలోక ప్రభు మా కూతుర్ని బ్రతికిస్తాడు, ఆ నమ్మకం మాకుంది, మీకేంటి ప్రాబ్లము, ఫ్రీజర్లోనే కదా పెట్టాము అని చెప్పేసి లోపల నుంచి లాక్ చేసుకొని పెట్టుకొని ప్రభువుకి ప్రార్థనలు చేస్తూ కూర్చున్నారు 4 రోజుల తరబడి అని అంటే దీన్ని ఎలా చూడాలో సమాజం చెప్పాలి మరి. ఎందుకంటే దీన్ని తప్పుగా అని చెప్పట్లేదు, కానీ 4 రోజులు పట్టి అలా కర్మకాండలు జరిపించకుండా పెట్టి ఆ ఆత్మని ఎందుకు ఘోషించేలాగా చేయాలి అనేది ఒకటే ఉద్దేశము. కాబట్టి ఇలాంటి మూర్ఖత్వాలకు పోకుండా ఏ కార్యం ఎప్పుడు చేయాలి, ఎలాంటి సమయంలో ఎలాంటివి పాటించాలనేటివి ఇప్పుడు కాలనీవాసులు అందరూ ఒకటయ్యి మేము ఇస్తాము కొంపోని దహన సంస్కారాలకి డబ్బులు లేకపోతే మేము పెట్టుకొని జరిపిస్తాము, మేమందరం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి వాళ్ళకి నచ్చజెప్పేసి పోలీసులకు సమాచారం ఇచ్చి చేశారు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఇంకా ఎన్ని రోజులు పెట్టేవాళ్ళు కదా. చెప్పేది ముఖ్యంగా అదే. ఇక్కడ జరిగింది కూడా కేవలము ఈ విధంగానే జరిగింది. జీసస్ని నమ్ముకొని ఉన్నాము, ఆయన బ్రతికిస్తాడు అనే ఒక మూర్ఖత్వంతోనే పెట్టి 4 రోజులుగా ఇంట్లోనే పెట్టి అలా ఉంచడం కూడా జరిగింది. కాబట్టి ఇలాంటి ఆలోచన ఎవరు చేయకూడదనే కోరుకుంటున్నాము. ఇలాంటి ఆలోచన చేసి అందరినీ ఆందోళనకు గురి చేయొద్దని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఓకే, ఎవరి దేవుడి మీద వాళ్ళకి నమ్మకం ఉంటుంది, కానీ మరీ ఇంతలా ఇలాంటి విషయాల్లో కూడా దేవుడే పడతాడు అనుకోవడం అది మూర్ఖత్వం కిందకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇంతలా కూడా మరి డీప్గా వెళ్ళిపోకూడదు మనుషులు మనస్తత్వాలు అని కోరుకుంటున్నాము ఆర్టీవీ తరఫున. కేవలం ఇప్పుడు వాళ్ళది ఏలూరుకి అక్కడికి పంపించడం కూడా జరిగింది. హైదరాబాద్ పోలీసులు ఇక్కడ నుంచి అక్కడికి పంపించారు. అక్కడ దహన సంస్కారాలన్నీ పూర్తవుతూ ఉన్నాయి. ఇది ఇక్కడ జరిగిన విషయం కూడా వివేకానంద నగర్లో. ఈ విషయం మాత్రము అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. వాళ్ళు పోలీసులు వచ్చే సమయానికి కూడా జీసస్ పాటలతోటి భజనలతోటే ఇంట్లో ఉన్నట్టుగా పోలీసులు కూడా గుర్తించడం జరిగింది. కాబట్టి ఇది ఆశ్చర్యానికి గురి చేస్తున్న ఘటన. కాబట్టి ఇలాంటి ఘటనలో ప్రజలకే తీర్పును వదిలేయాలి. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు ఇంకెవరికి నెలకొనకూడదు అని చెప్పేసి కోరుకుంటున్నాం ఆర్టీవీ తరఫు నుంచి. కెమెరామెన్ మధుతో నిర్మల, ఆర్టీవీ.
మన శుక్రవారం రోజు సాయంత్రము ఒక మానసిక స్థితి బాగలేక ఒక అమ్మాయి చనిపోయి వాళ్ళు డోర్ లాక్ వేసుకొని వెళ్ళిపోయారు. పోలీసు వాళ్ళకు కూడా తెలియజేశాము, వాళ్ళు కూడా వస్తామన్నారు. పోలీస్ అధికారులు కానీ మున్సిపల్ అధికారులు కానీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. రామకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిని పురంధర్ రెడ్డి, రామకృష్ణ స్ట్రీట్లో ఈ విషయం జరిగింది. ఇది మన టీవీ ద్వారా అందరికి తెలియజేస్తున్నాం. నాకు నిన్న తెలిసింది, తెలవంగానే చర్యలు చెప్పాము. చెప్తే ఈరోజు అందరూ ఉదయం నిన్న వచ్చి పోలీసు వాళ్ళు కూడా చూశారు. ఈరోజు తీసుకెళ్తామన్నారు. వాళ్ళు తీసుకెళ్ళకుంటే మేము పోలీసు వాళ్ళ ద్వారా మున్సిపల్ ద్వారా తీసుకెళ్ళండి, బయటికి తీసుకెళ్ళి గాంధీల మర్చుల్లో పెట్టండి అని నేను తెలియజేస్తున్నాం. వచ్చారు, ఇప్పుడే వచ్చారు. వాళ్ళు లేకుండ్రి, రాత్రి పోయారు. ఇప్పుడే వాళ్ళ అమ్మాయి అన్న తల్లి వచ్చింది. ఇంకొక అక్క ఆల్రెడీ లోపలనే ఉంది. అంటే వాళ్ళ మానసిక స్థితి బాగాలేదు. గత 18 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. వాళ్ళు ఎవరితోనో కలిసి ఉండరు, ఎవరి దగ్గర కలిసి. బిల్డింగ్ వాచ్మెన్ ఈ శుక్రవారం నాడు సాయంకాలం 5 గంటలకి అంబులెన్స్ మీద రామదేవ్ హాస్పిటల్ నుంచి తీసుకొచ్చారండి. రామదేవ్ హాస్పిటల్ కానీ తీసుకొచ్చి ఇక్కడ తెల్లగొడ్డేసి, మొఖం మీద తెల్లగొడ్డేసి లోపల అంబులెన్స్ బండి ఉంటుంది కదా, బండి మీద తోలుకొచ్చారు. లోపలికి తోసుకొచ్చి అక్కడి నుంచి మూట కింద కట్టేసి పైకి తీసుకెళ్ళారండి. డ్రైవర్ ఒకడు, వాళ్ళిద్దరూ ముగ్గురు, ఆడవాడు ఒక మగవాడు పైకి తీసుకెళ్ళారు. పైకి తీసుకెళ్ళిన తర్వాత లోపల నుంచి డోర్ వేసి మళ్ళీ డోర్ తీయలేదండి. నేను పైకి వెళ్ళి మళ్ళీ ఒకసారి చూశాను, అప్పుడు కూడా ఏం తీయలేదు. ఇంకా నేను వచ్చాను అక్కడి నుంచి, మనకు తెలియదు. మళ్ళీ పొద్దున్న మాటలు చెత్తకి వెళ్తానండి నేను పైకి, అప్పుడు కూడా చూస్తూ ఉంటాను, అప్పుడు కూడా తీయలేదు. ఎన్ని రోజులు అవుతుంది ఇట్లా? శుక్రవారం నాడండి ఇక్కడ రావడం. బట్ అక్కడ రామదేవ్ హాస్పిటల్ ఎప్పుడు పోయింది మనకి ఏమని సార్, మనకి ఏం తెలియదు అసలు. వాళ్ళు సంగతి కూడా అలా ఎవరితోనూ మాట్లాడరు, ఎవరితోనూ చేయరు అసలు. వాళ్ళంటేనే మాకు భయం పక్కపోతుంది. అందరూ చెప్తున్నారు వాళ్ళతో ఏం మాట్లాడొద్దు, వాళ్ళ దగ్గర ఆ పైకి కూడా వెళ్ళొద్దని సరే. అలాగైనా సరే నేను వెళ్తాను. అందరూ సీట్లు ఉన్నారంటే చెత్తదా నాకు, మరి వాళ్ళు చెత్త రావాలి, ఈ చెత్తదా నేను అక్కడి నుంచి అంతే. మరి నేను ఎక్కడ పైకి వెళ్ళలేదండి. ఎవరితో మాట్లాడండి, నీళ్ళకి వచ్చినా సరే మాట్లాడుతుంటాను. ఏం పని చేస్తారండి బయట? ఏం పని చేస్తారో తెలియదండి అసలు. ఖాళీగా వెళ్ళిపోతారు, ఖాళీగా వస్తారు. ఇప్పుడు వెళ్ళిపోయారు ఇంకా, నేను పొద్దున్న వెళ్ళిపోయారండి 5ంటికి. ఇప్పుడు వచ్చారండి, వచ్చి మళ్ళీ పైకి వెళ్ళారు. మళ్ళీ ఏ టైం వెళ్ళిపోతారని రెడ్డి గారు ఇక్కడ కాపాడమని.